హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను మామిడికాయ వర్ణం పచ్చడి ఎలా చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. ఆల్రెడీ 2 అయితే గీసేస్తాను. నెక్స్ట్ అయితే గీస్తుంది చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ మామిడికాయలకి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇది బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇది మొక్క ఉడికిన వరకు వెయిట్ చేయాలి. ఇది హై ఫ్లేమ్లో ఫస్ట్ కుక్ చేసుకొని దాని తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. బెల్లం అయితే ఇలా తురుముకోవాలి, ఎందుకంటే మొక్కలు అయితే బేగి మెల్ట్ అవ్వదు. సో అందుకే ఇలా చేసుకుంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోద్ది. నేను 3 మ్యాంగోస్కి 1/2 kg బెల్లం తీసుకున్నాను. ఒకవేళ మ్యాంగో పులుపు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్స్ట్రా బెల్లం తీసుకుంటే అయిపోతుంది. ఈలోపు మ్యాంగో అయితే కుక్ అవుతుంది. ఇది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేద్దాం. ఇంకొక 10 minutes 20 minutes పడుతుంది అనుకుంటా. కుక్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే మ్యాంగోస్ కుక్ అయిపోయింది. ఒకసారి చెక్ చేస్తాం, చూడండి. చూసారు కదా, కుక్ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ అనేది ఒక దాంట్లో తీసేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది తాలింపు వేసుకొని అన్నంతో తింటారంట, బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయవచ్చు. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసాము. వాటర్ తీసినానికి రీజన్ ఏంటంటే మ్యాంగోస్ పులుపు ఉంటుంది కదా, సో మనకి పులుపు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగోదు. సో అందుకే వాటర్ అయితే తీసేసాము. ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ముందుగా తురుముకున్న బెల్లం అయితే యాడ్ చేసేయాలి. ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వర్ణం పచ్చడి పప్పన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అయితే నేను ఉట్టినోట్లే తినేస్తుంటాను, టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే ఇది బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి బెల్లం అనేది కరిగిపోయింది కదా, చూసారా, వాటర్ లాగా వచ్చింది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది థిక్నెస్ వస్తుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఇదైతే సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కిందకి అడుగంటేస్తుంది, టేస్ట్ బాగోదు, ఇంకా స్మెల్ కూడా వస్తుంది. సో అందుకే మనం సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి వర్ణం పచ్చడి అంటారు. మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం తాలింపు అయితే రెడీ చేసుకోవాలి. ఈలోపు ఎండుమిర్చి ఒక 2 తీసుకున్నాను నేను. దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొంచెం జస్ట్ తాలింపు కోసమే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకోవాలి. కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. మధ్యలో అయితే ఇది కలుపుకోవాలి, జాగ్రత్తగా చూసుకొని. తాలింపు అయితే రెడీ అయిపోవచ్చింది. తాలింపు అయితే కొంచెం ఎర్రగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకే కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి తాలింపు అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే వర్ణం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పప్పన్నంతో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.